సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు 3వ దినాన్న సమాధి నుండి లేచిన రోజును యావత్ ప్రపంచమంతా ఈస్టర్ గా జరుపుకుంటున్నారని న్యూ లైఫ్ సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎల్చూరి పాపారావు పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్ లో గల న్యూ లైఫ్ చర్చ్ లో ఈస్టర్ ఆరాధన ఘనంగా జరిగింది. చర్చ్ పాస్టర్ మనసయ్య దైవ ప్రార్థన చేసి ఆరాధనను ప్రారంభించారు. చర్చ్ కొయర్ స్తుతి గీతాలను ఆలపించారు. న్యూ లైఫ్ సంస్థ ఫౌండేషన్ చైర్మన్ పాస్టర్ ఎల్చూరి పాపారావు వ్యాఖ్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. ఈ సందర్భంగా న్యూ లైఫ్ సంస్థ ఫౌండేషన్ పాపారావు నగర ప్రజలకు, సంఘస్థులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎస్సీ మాజీ చైర్మన్ బురిగా ఆశీర్వాదం, సంఘ పెద్దలు, పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, మహిళలు, యవ్వనస్తులు పాల్గొన్నారు. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన మరణపు ముళ్ళును విరిచి సజీవుడై తిరిగి లేచి ఉన్నాడనేటువంటి శుభవార్తను ఈ లోకమంతా కూడా ఈ దినమున సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నది. ఆయన చనిపోయి తిరిగి లేచుడు ద్వారా మనము జీవిస్తాం. క్రైస్తవ లోకం యొక్క నమ్మిక, విశ్వాసం ఏమిటంటే మనము శారీరకంగా చనిపోయినప్పటికీ ఆత్మీయంగా మనము తిరిగి లేస్తామనేటువంటి విశ్వాసము క్రైస్తవ లోకము కలిగి ఉన్నది. ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. పట్టణ ప్రజలందరూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలని ఈ సందర్భముగా నేను కోరుకుంటున్నాను.